మన భూమి మీద ఎన్నో పాములు ఉంటాయి, కానీ వాటిలో 2 తలల పాము కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. 2 తలల పాము ఖరీదు అక్షరాల 26 లక్షల రూపాయలు. అసలు మీలో ఎవరైనా 2 తలల పామును చూసారా? 2 తలలతో ఎటు కావాలి అంటే అటు కదులుతూ మనుషులను హడలెత్తించే ఈ 2 తలల పామును చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగులు పడాల్సింది. ఇంతలా భయపడ్డానికి కారణం కేవలం దానికి 2 తలలు ఉండడమే. అయితే చాలామంది ఈ పామును కుబేరుడి యొక్క వాహనమని కూడా భావిస్తూ ఉంటారు. మామూలుగా పాములంటేనే చాలా ప్రమాదకరం. అవి ఒక్కసారి కాటు వేస్తే ఇంక వాడు కాటికి పోవాల్సిందే. అందుకే ఎలాంటి కండలు తిరిగిన మనిషి అయినా సరే పాము కనిపించిన వెంటనే భయంతో పరుగులు తీస్తారు. 1 తల పాము అంటేనే ప్రతి ఒక్కరూ భయపడతారు. అలాంటిది ఇంకా 2 తలలు ఉన్న పాము కనిపించింది అంటే ఏమైపోతారో మీరే ఆలోచించండి. అయితే నిజానికి ఈ 2 తలల పాము అంత ప్రమాదకరం కాదు అని శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. కానీ ఈ 2 తలల పాము మీద ఎన్నో పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కనిపిస్తున్న 2 తలల పాము సాధారణమైనది కాదు. ఈ పాము వెనుక ఎన్నో కోట్ల రూపాయలు దాగి ఉన్నాయి, మరియు ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా కొత్త విషయాలను తెలుసుకుంటారు. అలాగే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ పాము 6 నెలల పాటు ఒక నోటుతో తింటూ ఉంటుంది, మరో 6 నెలల పాటు ఇంకొక నోటుతో తింటూ ఉంటుంది. ఈ నోర్లు 2 ఒకేసారి పనిచేయవు. ఒక్కొక్క నోరు 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఈ పాముకు ఎలాంటి విషం కూడా ఉండదు, మరియు ఇది ఎవరినీ కాటు వేయదు. అందుకే ఈ పామును తీసుకువచ్చి పాములో ఆడించే వాళ్ళు విన్యాసాలు చేస్తూ ఉంటారు. అవి ఎలాంటి కాటు వేయవు. ఇవి కేవలం శాకాహారాన్ని మాత్రమే తింటూ ఉంటాయి. ఇవి ఎక్కువగా పంట పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పాములో ఉండే స్పెషల్ ఏంటంటే ఈ పాములో ఉండే ఒక లిక్విడ్ ద్వారా బంగారాన్ని కూడా తయారు చేయవచ్చు. రామాయణంలో మీరు వినే ఉంటారు కదా, అందులో సంజీవిని మొక్క గురించి చెబుతారు. ఆ మొక్క ప్రాణాలు పోయిన వారికి కూడా ప్రాణాలు పోస్తుందట. అయితే ఈ మొక్క నుండి కూడా బంగారాన్ని తయారు చేస్తారట. ఈ ఒక్కటే కాదు, మన ముందు నిరంతరం తిరుగుతూ ఉండే కొన్ని జీవుల నుండి కూడా విషానికి విరుగుడు లాంటివి తీస్తూ ఉండేవారు మన పూర్వీకులు. ఆ విధంగానే ఈ 2 తలల పాములో కూడా ఒక ప్రత్యేకమైన లిక్విడ్ ఉంటుంది. దాని ద్వారా బంగారాన్ని తయారు చేయవచ్చు. ఈ పాము యొక్క ఎముకను తీసుకుని ఎంతో మంది మంత్రగాళ్లు వింత వింత పూజలను చేస్తూ ఉంటారట. అయితే ఇలాంటి మంత్రగాళ్లు మన పూర్వకాలంలో మాత్రమే ఉండేవారట. ప్రస్తుతం ఇలాంటి వారు కనిపించడం చాలా అరుదు. ఎందుకంటే ఆనాటి కాలంలో వారు జ్ఞానసిద్ధి కలిగి కఠోర దీక్షలు చేసేవారు. అలాంటి వారు నేటి కాలంలో ఎవరూ ఉండరు. అరబ్ దేశాలలో కూడా ఈ 2 తలల పాము గురించి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అవేంటంటే ఈ 2 తలల పామును తినడం వలన ఎలాంటి రోగమైనా సరే దూరం అవుతుందట. ఈ పాము తింటూ ఉండడం వలన నిత్య యవ్వనంతో ఉంటారని అరబ్ దేశాల్లో ఉండేవారంతా నమ్ముతారు. అయితే ఈ విషయాల్లో ఎంతవరకు నిజముంది అనేది కూడా ఎవరికీ తెలియదు. నిజంగానే పాములు తింటే యవ్వనంగా ఉంటే అరబ్ దేశంలో ముసలివారు అనేవాళ్లే ఉండరు, మరియు ఇంకా ప్రతి ఒక్కరూ పాములు తింటూ ఉండిపోతారు. అందుకే ఈ విషయంలో ఎంతవరకు నిజముంది అనేది ఎవరికీ తెలియదు. అయితే కొంతమంది ఈ పాము గురించి చెప్పేదేంటంటే ఈ పాముని శుద్ధి చేసి మంత్రతంత్రాలు చేసి తర్వాత వండుకొని తింటే మనిషికి అతీత శక్తులు వస్తాయి అని అంటూ ఉంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. అది కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమే. ఇలా పాములు కప్పలు తింటే ఎలాంటి శక్తులు రావు కదా, లేనిపోని జబ్బులు వస్తాయి. కానీ ఈ పాము వల్ల ఎన్నో ప్రయోజనాలు నిజంగానే ఉన్నాయి. ఈ పామును ఉపయోగించి చైనా, ఇండోనేషియా ఇంకా ఎన్నో అరబ్ దేశాలు సెక్స్ పవర్ను పెంచే ఒక ఔషధాన్ని తయారు చేస్తాయి. నిజంగానే ఈ పాము నుండి ఇలాంటి ఔషధాలను తయారు చేస్తారు. ఈ ఒక్క పాము నుండే కాదు, ఆఖరికి మన దేశంలో ఉండే నాగుపాము నుండి వచ్చే విషాన్ని కూడా ఉపయోగించి ఔషధాలను తయారు చేస్తున్నారు. మరికొంతమంది అనేదేంటంటే ఈ 2 తలల పామును తింటే ఎయిడ్స్ లాంటి రోగాలు పోతాయి అని. అదే నిజమైతే శాస్త్రవేత్తలు ఈపాటికే ఎయిడ్స్కి మందు కనిపెట్టేవారు. కనుక ఇది అబద్ధం మాత్రమే. ఇంకా మన హిందూ పురాణాల ప్రకారం మరియు ఎంతో మంది నమ్మకం ప్రకారం ఈ 2 తలల పాము అనేది కుబేరుడి యొక్క వాహనమని నమ్ముతారు. ఈ పాము ఎవరి దగ్గర ఉంటే వారు కోటీశ్వర్లు అవుతారు అని, స్వయంగా కుబేరుడే తిష్ట వేసుకుని కూర్చుని ఉంటాడు అని చెబుతూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలియదు. కానీ ఈ పాముతో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని మాయమాటలు చెప్పి మోసం చేసే కేటుగాళ్లు ఎంతో మంది ఉంటారు. అలాంటి కేటుగాళ్లు ఈ పామును ఎన్నో అడవుల్లో వెతికి తీసుకువచ్చి జనానికి వింతగా చూపించి పిచ్చివాళ్లను చేస్తూ
వేల రూపాయలకు ఈ పాములను అమ్మేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి పనికిరాని పాములను మరియు కేటుగాలను నమ్మకండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.